తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మరియు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ప్రత్యేకంగా మనం తెలుగు దినోత్సవం అని, తెలుగు భాష దినోత్సవం అని ఎందుకు జరుపుకుంటున్నాం తెలుసగా? మార్నింగ్ మీరందరూ ఉదయం ప్రార్థనా సమావేశంలో మీరందరూ కూడా విన్నారు కదా. గిడిగి రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినం. ఎంతోమంది కవులు ఉన్నారు, కానీ మనం ఈ గిడిగి రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మదినాన్ని ఎందుకు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే, మన చదువుతున్న దానికి మాట్లాడేదానికి భాషల వ్యత్యాసం ఉండేది. అంటే పూర్వం కావ్యాల్లో మనకి గ్రాంధిక భాష ఉండేది. ఈ గ్రాంధిక భాష వల్ల విద్యార్థులు పాఠాలు అర్థం కాలేక సరైనటువంటి ఫలితాలు రాలేకపోవడం వలన ఇలా కాదని చెప్పి పాఠాలు కూడా పాఠ్యాంశాల్లో పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి బోధన అంశాలు కూడా వ్యవహారిక భాషలో ఉండాలని చెప్పి ఆ విధంగా వ్యవహారిక భాషా ఉద్యమం చేశారు. ఈరోజు మనం ఎంత చక్కగా చదువుకోవడానికి కారణం ఆయన ఉద్యమం. అందువలన ఆయన్నే మనం పుట్టినరోజుని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క తెలుగు భాష అన్నది దేశ భాషలందు తెలుగు లెస్స అని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే, శ్రీకాకుళ విష్ణువైనటువంటి శ్రీ మహావిష్ణువే మనకి శ్రీకృష్ణదేవరాయల చేత ఈ పదాన్ని పలికించడం జరిగింది. అంతకుముందే వినుకొండ వల్లభరాయలు కూడా ఇదే విషయాన్ని తన యొక్క గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాంటి మన తెలుగు భాష ఎంతో మధురమైన భాష. మనకి తెలుగు అనేది ద్రావిడ భాషా కుటుంబం నుంచి వచ్చినటువంటి భాష. మనకి ఎన్నో భాషా కుటుంబాలు ఉన్నాయి, అందులో తెలుగు అనేది ఒక ద్రావిడ భాషా కుటుంబమైనటువంటి ఒక భాష అన్నమాట. తెలుగు భాష ఎంతో మాధుర్యమైనది, అలాగే తేలికంటే తీయనైనది విషయం మనందరికీ విదితమే. అంటే తెలుగు మనకి ముందుగా చదవడం రాయడం అనేది వచ్చినట్లయితే మనకి మిగతా భాషలు కూడా చాలా సులువుగా నేర్చుకోవచ్చు. మనకి కొన్ని పదాలు తెలుగులో ఉన్నవే ఆంగ్లంలో కూడా మనకి ఉన్నట్టుంటాయి. ఉదాహరణకి మనం అబ్బాయి అంటాం, వాళ్ళు బాయ్ అంటారు. అలాగే మనిషి మ్యాన్ సి అన్నాడు. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి రాలేదండి, మన తెలుగు నుంచే వచ్చాయి. మనం మనిషి అంటే వాడు మ్యాను సి చేశాడు. మనం నారింజ అంటే వాడు వారింజ అన్నాడు. అలా అంటే ఇలా తెలుగు భాష మనకు వచ్చినట్లయితే మనకి ఆంగ్ల భాష సులువుగా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచో పదాలు రాలేదు, మన భాష నుంచి తెచ్చినవే, అంతా మన భాష నుంచి కూడా వచ్చినవే. కాబట్టి తెలుగును మనం ఎప్పుడైతే సంపూర్ణంగా నేర్చుకోగలుగుతామో, మన మాతృభాష, మన తల్లిదండ్రుల నుంచి మనం నేర్చుకున్న భాష ఇది. సుమారుగా 2000 పదాల వరకు మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం. అలాంటి భాష అనమాట. మనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి మాతృభాష వస్తుంది. అలాంటి మాతృభాషలు మన జ్ఞానాన్ని సంపాదించినట్లయితే ఇతర భాషలు కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఇలా మాతృభాష మనం చదువుతూ మాతృభాష మీద పట్టు సాధించి ఇతర భాషలు కూడా మనం నేర్చుకోవాలి. మన భాష మీద మనకి మమకారం అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా శ్రీకృష్ణదేవరాయల నుంచి మనకి అంతకు ముందు నుంచి కూడా చాలా మంది కవులు తెలుగు భాషను పెంచి పోషించారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా చాలా చక్కగా తెలుగు భాష అభివృద్ధికి తోడ్పడడం జరిగింది. ఈ విధంగా మన తెలుగు భాష మనందరూ కూడా కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చక్కగా తెలుగు భాషను కాపాడుకుంటూ ఇతర భాషలు కూడా నేర్చుకుంటాం. ధన్యవాదాలు.